అనేక వీడియోలలో మనం ఇప్పటికే ఎలక్ట్రాన్ విన్యాసం గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో అయాన్ల ఎలక్ట్రాన్ విన్యాసం గురించి ఆలోచించడం ద్వారా ఆ అవగాహనను మరింత విస్తరించబోతున్నాం. ఇవి విద్యుతావేశం కలిగిన పరమాణువులు. కొన్ని ఉదాహరణలతో ప్రారంభిద్దాం. మనం ఫ్లోరిన్ గురించి చర్చిస్తున్నామని అనుకుందాం. తటస్థ ఫ్లోరిన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఈ వీడియోను కాసేపు ఆపి తటస్థ ఫ్లోరిన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటో ఆలోచించండి. సరే, ఇప్పుడు దీన్ని కలిసి పరిశీలిద్దాం. ఒక తటస్థ ఫ్లోరిన్ పరమాణువులో 9 ఎలక్ట్రాన్లు ఉంటాయి. దీన్ని తెలుసుకోవడానికి ఆవర్తన పట్టికను లేదా పీరియాడిక్ టేబుల్ను ఉపయోగించవచ్చు. మొదటగా 1s కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి 1sలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. తరువాత మనం రెండవ షెల్కి వెళ్తాము. అందులో 2sలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇప్పటి వరకు మనం మొత్తం 4 ఎలక్ట్రాన్లను నింపాము. తరువాత 2p సబ్ షెల్ వద్దకు వెళ్తాము. మనం తటస్థ ఫ్లోరిన్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఆ 2p సబ్ షెల్లో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అందువల్ల దాని విన్యాసం 2p5 అవుతుంది. అయితే ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఇదైతే ఫ్లోరైడ్ అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటని మీరు అనుకుంటున్నారు? ఇది ఒక అదనపు ఎలక్ట్రాన్ను పొందిన రుణావేశ అయాన్. అందువల్ల ఇది ప్రతికూల ఆవేశం కలిగిన అయాన్. ఇప్పుడు మీరు వీడియోను కాసేపు ఆపి స్వయంగా సమాధానం కనుగొనడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దీనిలో ఒక అదనపు ఎలక్ట్రాన్ ఉంది. ఫ్లోరిన్ ఎక్కడి నుంచో ఒక ఎలక్ట్రాన్ను పొందింది. మరి ఆ అదనపు ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? మన 2p సబ్ షెల్లో ఇంకా ఒక ఎలక్ట్రాన్కు స్థానం ఉంది. కాబట్టి ఆ అదనపు ఎలక్ట్రాన్ అక్కడికే వెళ్తుంది. అందువల్ల ఫ్లోరైడ్ అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, 2s2, 2p ఉపషెల్లో ఒక అదనపు ఎలక్ట్రాన్ చేరింది. ఇప్పుడది 2p6గా మారింది. ఫ్లోరైడ్ అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, 2s2, 2p6 అవుతుంది. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మనం ధనావేశం కలిగిన కాల్షియం అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుగొనాలి అనుకుందాం. అంటే Ca2+ గురించి మాట్లాడుతున్నాం. దీనికి +2 ధనావేశం ఉంటుంది. దీనిని 2 ఎలక్ట్రాన్లను కోల్పోయిన తటస్థ కాల్షియం పరమాణువుగా కూడా భావించవచ్చు. మరి దాని ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి? ఈ వీడియోను కాసేపు ఆపి మీరు స్వయంగా సమాధానం కనుగొనడానికి ప్రయత్నించండి. దీనిని కనుగొనడానికి ఒక మార్గం ఏమిటంటే ముందుగా తటస్థ కాల్షియం పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని తెలుసుకోవడం. ఆ తరువాత అందులోని అత్యధిక శక్తి కలిగిన 2 ఎలక్ట్రాన్లను తొలగిస్తే కాల్షియం అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందవచ్చు. ఇప్పుడు తటస్థ కాల్షియం గురించి చూద్దాం. నిజానికి దీనిని నోబెల్ గ్యాస్ సంక్షిప్త విన్యాసం రూపంలో రాద్దాం. తటస్థ కాల్షియంకు ముందు వచ్చే నోబెల్ గ్యాస్ ఆర్గాన్. కాబట్టి కాల్షియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో ముందుగా ఆర్గాన్ యొక్క విన్యాసం ఉంటుంది. ఆ తరువాత 4వ షెల్లోని 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్లను 4s సబ్ షెల్లో నింపబడతాయి. అందువల్ల కాల్షియం యొక్క సంక్షిప్త ఎలక్ట్రాన్ విన్యాసం ఆర్గాన్ 4s2 అవుతుంది. ఇప్పుడు కాల్షియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోతే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఆ 2 ఎలక్ట్రాన్లు 4వ షెల్లోని 4s ఉపషెల్ నుండి తొలగిపోతాయి. అందువల్ల +2 ఆవేశం కలిగిన కాల్షియం అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కేవలం ఆర్గాన్ మాత్రమే అవుతుంది. అంటే 4s2 ఎలక్ట్రాన్లు ఉండవు. Ca2+ అయాన్కు ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంతో పూర్తిగా
ఒకే విధమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. ఇక్కడ నేను మీకు కొన్ని ఉదాహరణలు మాత్రమే చూపించాను. మీకు ఆసక్తి ఉంటే ఈ పరమాణువులలో లేదా మూలకాలలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి. అవి ఒక ఎలక్ట్రాన్‌ను పొందితే లేదా కోల్పోతే ఏం జరుగుతుందో, అలాగే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలు ఎలా మారతాయో ఆలోచించండి. అలా చేయడం ద్వారా అయాన్ల ఎలక్ట్రాన్ విన్యాసాల గురించి మీ అవగాహన మరింత బలపడుతుంది.